పెళ్లి పుస్తకం. హాయ్ హారిక గారు. హాయ్ అభిలాష గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఫ్రీగా ఉన్నారా? చెస్ ఆడుకుంటున్నారు? అలా ఏం లేదండి, మార్నింగ్ మీటింగ్ క్యాన్సిల్ అయింది, సో జస్ట్ టైం పాస్గా. ఓ మీరేంటి సడన్ గా ఇలా వచ్చారు? నా పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి. ఇదిగోండి. అప్పుడే కార్డ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారా? అవునండి, ఫస్ట్ కార్డ్ మీకే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. అక్క, అభిలాష అంటే తనే. అభిలాష్ అంటే కళ్యాణ్ చక్రవర్తి గారి వుడ్ బి. వెరీ సూన్ భార్యని కూడా కాబోతున్నాను. గుడిలో నా మాటలకి మీకొచ్చిన డౌట్స్కి ఆన్సర్ దొరికిందా? అవునండి, అన్నిటికీ ఆన్సర్ వచ్చింది. కళ్యాణ్ నన్ను ఎంత లవ్ చేస్తున్నాడో క్లారిటీ కూడా వచ్చింది. బిజినెస్లో అసోసియేషన్ గురించి మీతో చనువు పెంచుకునే ప్రయత్నం చేశాడేమో కానీ కళ్యాణ్ ఎప్పుడూ నాకే సొంతం. కళ్యాణ్ మిమ్మల్ని ఎంత బాగా పొగిడినా, మీతో మాట్లాడాలని ఎంత ఆశపడినా అతని మనసు ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఆ విషయంలో ఏ డౌటు లేదు. కార్పొరేట్ ప్రపంచంలో ఆడ మగ క్లోజ్గా ఉండడం చాలా కామన్. అది తెలుసుకోకుండా క్యారెక్టర్ డిసైడ్ చేయడం అమాయకత్వం అవుతుంది. మీరు నాకన్నా చాలా తెలివైన వారు. ఏదైనా అనుకుంటే వెంటనే సాధిస్తారు. అదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం నిజంగా గ్రేట్ డెసిషన్. అయితే మా కంపెనీతో కొలాబరేట్ అయ్యే ప్రాజెక్ట్ మీ పేరు మీద ఉండబోతోందా? లేదండి. ఏంటి లేదా? మళ్ళీ ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని చెప్పాడు. మీరు నమ్మారు? అవును, నాకు ఈ విషయంలోనే మీరు సహాయం చెయ్యాలి. సహాయమా? ద గ్రేట్ అభిలాష గారు, ద గ్రేట్ కళ్యాణ చక్రవర్తి గారి వుడ్ బి నన్ను సహాయం అడగటమా? సరే చెప్పండి, నేనేం చేయాలి? కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నందుకే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాను అని, దానికి అభిలాష పేరే ఉండాలని కళ్యాణ్కి చెప్పాలి. ఎందుకు? అంటే ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్య మళ్ళీ నా పేరు గురించి కానీ ఈ ప్రాజెక్ట్ గురించి కానీ ఏ ప్రాబ్లం రాకూడదని. ప్రాబ్లం ప్రాజెక్ట్ కాదు, మీ మధ్యనున్న ప్రేమ గురించి అనిపిస్తోంది అభిలాష. కళ్యాణ్ తన కార్పొరేట్ తెలివితేటల్ని లైఫ్లో కూడా వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. మీ అమాయకత్వాన్ని తనకి నచ్చినట్టు మార్చుకుంటూ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. అభిలాష గారు, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే, మీరు నమ్మాలనేం లేదు. ఈ రేంజ్లో అనుమానం రేకెత్తించిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటుంది? మీకు చెస్ వచ్చా? రాదు. ఈ ఆటలో గెలవాలంటే ప్రతిసారి కళ్యాణ్ సారీ రాజు దగ్గరికి వెళ్ళనవసరం లేదభి. తప్పించుకునే స్పాట్ చూసి ఈ చివరి నుండి కూడా చెక్ పెట్టొచ్చు. అడ్డుగా ఎంత మంది వచ్చినా పక్కకి తోసి ఆ రాజుని ఒంటరిని చెయ్యొచ్చు. రాజ్యం మన గ్రిప్లోకి తీసుకోవచ్చు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, కానీ నాకు నీ గురించి పూర్తిగా తెలుసు. అందుకే నేనెప్పుడు నీకు స్టాండ్ తీసుకుంటాను, సపోర్ట్గా ఉంటాను. డోంట్ వరీ. థ్యాంక్ యూ హారిక గారు. నేను పిచ్చిదాల్లా నీ మాటలు వింటున్నానని, నువ్వు తప్ప నాకెవ్వరూ సాయం చెయ్యలేరని ఫీల్ అవ్వద్దు హారిక. నా అమాయకత్వం, నటన అన్నీ కేవలం కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికే, మధ్యలో వచ్చే నీలాంటి వాళ్ళని పక్కకు తప్పించడానికే. ఇక నేను బయలుదేరుతానండి. నా పెళ్ళికి తప్పకుండా రండి.
సిస్టర్ మీరు కూడా రావాలి. అలాగే. సరే బాయ్ హారిక. బాయ్. సార్, గుడ్డిగా నమ్మిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మోసం చేయడమే కళ్యాణ్ లక్షణం. చుట్టూ ఉన్న పాత్రలు మారుతూ ఉంటాయి, కానీ అతను చేసే మోసంలో ద్రోహంలో ఏ మార్పు ఉండదు. సార్, రోడ్ నెంబర్ 6లో ఫ్లాట్ మాత్రమే కాకుండా చాలా ప్రాపర్టీస్ అతని కబ్జాలో ఉండే ఉంటాయి సార్. వాటిని మనం లీగల్గా వెనక్కి తీసుకురాగలిగితే మన బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరో కొత్త లాయర్ని కన్సల్ట్ చేసి డీటెయిల్స్ ఇచ్చే బదులు ఇన్ని రోజులు అతనితో కలిసి పనిచేసిన నందినిని మనం లీగల్ అడ్వైజర్గా తీసుకుంటే మంచిదని నా ఒపీనియన్ సార్. మీరేమంటారు? సరే నందు, నువ్వు చెబుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. వెల్కమ్ టు నిహారిక కన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వడం అంటే మనిషిని నమ్మడమే. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నీ బాధ్యత. తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్ నందిని. థ్యాంక్ యూ మేడం. నందిని, ఇన్ని రోజులు ఎలాంటి వాతావరణంలో పనిచేశావో, ఏ విషయాల గురించి ఆలోచించావో తెలీదు, కానీ ఇక్కడ మాత్రం నీతి, న్యాయం, ధర్మం గురించి తప్ప వేరే ఏది ఆలోచించకూడదు. తప్పు మన వైపు ఉంటే తలదించుకోవడానికి సిద్ధం. న్యాయం కోసం పోరాడడానికి ఎంత దూరమైనా వెళ్దాం. ఈ పాయింట్స్ అన్నీ నీ మైండ్లో పెట్టుకుంటే నీకు మాకు కూడా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ హెచ్ఆర్ మేనేజర్ మాట్లాడతారు. సరే సార్. సార్, కళ్యాణ్ దగ్గర ఉన్నంతకాలం పనిచేసే ముందు ఫీజు తీసుకున్నాను. కానీ మీ దగ్గర మాత్రం నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఆ తర్వాతే శాలరీ డెసిగ్నేషన్ గురించి ఆలోచిస్తాను. తనుజ, రోడ్ నంబర్ 6లో బిల్డింగ్ గురించి డీటెయిల్స్ అన్నీ తనకివ్వు. ఓకే డాడ్. మీ కంపెనీని రెండుగా చేసినప్పుడు లీగల్ డాక్యుమెంటేషన్ చేయించారా సార్? అవునమ్మా. నాకు ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలి సార్. తనుజ, అవన్నీ మొత్తం సేఫ్ లాకర్లో ఉన్నాయమ్మా. ఓకే డాడ్, తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ఎస్ సార్, లీగల్గా ఆ బిల్డింగ్ మనదే అని కేస్ ఫైల్ చేయొచ్చు సార్. అదీ కాక కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ విడిపోయే ముందు రాయించుకున్న డాక్యుమెంట్స్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకుని కళ్యాణ్తో ఒక ఆట ఆడుకోవచ్చు. లైఫ్లో మళ్ళీ మీ కంపెనీ వైపు రాకుండా తనని కంట్రోల్ చేయొచ్చు. ఇది మీ కంపెనీ కాదు, మన కంపెనీ. ఎస్ సార్, మన కంపెనీ. కొత్త ప్రాజెక్ట్స్ మనకి, కొత్త ప్రాబ్లమ్స్ కళ్యాణ్కి. ఇక నుండి ఆట రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళబోతుంది.